నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ నుంచి కేవలం 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో పస్మాంల లొకేషన్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 బీహెచ్‌కే బ్రాండ్ న్యూ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ సార్ ఉన్నారండి. సార్ దగ్గర ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, రేట్ విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్‌గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ మా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడొచ్చేసి నేను సార్ దగ్గర హౌస్ ఉన్నటువంటి ఏరియా పేరు అండ్ ఇక్కడ హౌస్ ఎన్ని గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ రేట్ విషయం క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్ మన హౌస్ ఉన్నటువంటి లొకేషను ఇదొచ్చేసి ఎన్ని గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు? హౌస్ ముందల రోడ్ అన్నది మన వ్యూవర్స్‌కి క్లియర్‌గా చెప్పండి. 120 గజాల స్థలం అండి ఇది. ఓకే. సైజ్ వచ్చి రోడ్ ఫేసింగ్ 24, ఓకే. లోతు 45, ఓకే. డబుల్ బెడ్రూమ్, ఓకే. కిచెన్ హాల్, ఓకే. కార్ పార్కింగ్. ముందల ఎన్ని ఫీట్ల రోడ్ సార్? 25 ఫీట్ రోడ్. ఓకే. సెకండ్ బిట్ 40 ఫీట్ రోడ్, సెకండ్ బిట్ ఇది. 40 ఫీట్ రోడ్‌కి సెకండ్ బిట్. ఈస్ట్ ఫేస్. ఇది ఏరియా పేరేంటి సార్? ఈ ఫస్ట్ మామూలు సాధన లేఅవుట్ అంటారు. సాధన లేఅవుట్ పస్మాంల. ఓకే. విజయవాడ హైవే రోడ్ నుంచి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ ఉంటుంది. హైతనగర్ బస్ స్టాండ్‌కి 3 కిలోమీటర్స్ వస్తుంది. 3 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే. హౌస్‌కి బోర్ వేయించారా సార్? వేయించినాం. ఓకే. సో ఇంత నీట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. మంచి లొకేషన్‌లో ఉంది కాబట్టి రేట్ ఎంత కోట్ చేస్తుర్రు? 73 లక్షలు చెప్తున్నామండి. 73 లక్షలు చెప్తుర్రు. హౌస్ అన్నది 120 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్‌లో విజయవాడ హైవే రోడ్‌కి 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండ్ హైతనగర్ బస్ స్టాండ్‌కి 3 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. సాధన ఎన్క్లేవ్‌లో ఉంది. 40 ఫీట్ రోడ్‌కి సెకండ్ బిట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. రేట్ వచ్చేసి 73 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది తగ్గిస్తారా ఏమైనా? కూర్చుంటే తగ్గుతుంది. సో స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా సార్ దగ్గర మాట్లాడి విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. హౌస్ యొక్క డీటెయిల్స్‌లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫుల్‌గా డెవలప్ అయినటువంటి కాలనీ అండి. ఇది వచ్చేసి సాధన ఎన్క్లేవ్ పస్మాంలలో లొకేట్ అయి ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్‌గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే నీట్‌గా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఈ హౌస్‌కి ఇండివిజువల్‌గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్‌కి సంప్ ఏరియా ఇవ్వడం జరిగింది. సంప్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. అండ్ వాష్ ఏరియాలో వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియాలో ఇక్కడ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. నీట్‌గా సెట్ బ్యాక్ ఏరియా వదిలి మెయిన్ డోర్కి సంబంధించిన చౌకోటు అండ్ మెయిన్ డోర్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి ఇండియన్ టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు. చాలా నీట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ నీట్‌గా టైల్స్ అనేది వర్క్ చేయించడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేశారు. వాస్తు ప్రకారంగా సౌత్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేశారు. చాలా నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. 100% రివర్స్ అండ్ రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాకి సంబంధించినటువంటి ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు.
కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అనేది నీట్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోర్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్ గా రావడం జరిగింది. వాల్ కి టైల్ చిక్ చేశారు. అండ్ ఇక్కడ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్ కి వచ్చేసి టైల్ టిక్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్టిక్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటేశారు. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఆపోజిట్ లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూప్ ప్రొవైడ్ చేశారు. లో రూప్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఫస్ట్ మామ్లా సాధన ఇంట్లో ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కాలనీ అంతా ఫుల్ గా డెవలప్ అవుతుంది. అండ్ విజయవాడ హైవేకి ఇది 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. హైతనగర్ బస్ స్టాండ్ కి ఇది 5 మినిట్స్ లో రీచ్ అవుతాము. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అండ్ స్టేట్ కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఈ హౌస్ అన్నది 120 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 73 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.